పోలిని స్వర్గానికి పంపుట. పోలి స్వర్గదీపం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. అరటి దొప్పలో వెలుగుతున్న దీపాన్ని ప్రవహించే నీటిలో విడిచిపెట్టే పర్వం తెలుగు మహిళలు ఆచరించే పోలి స్వర్గ దీపం. మార్గశిర శుద్ధ పాడ్యమి నాటి తెల్లవారుజామున నదీ తీరంలో పుణ్య స్నానాలు ఆచరించి దీపాలు విడిచిపెడతారు. కార్తీక స్నానం, దీపారాధన ప్రతి దీక్షగా చేసిన కార్తీక స్నానం, దీపారాధన వ్రత దీక్షగా చేసిన మగువలు మార్గశిర శుద్ధ పాడ్యమి నాడు ఉద్యాపన చేసుకుంటారు. తెల్లవారుజామునే నది స్నానం చేస్తారు. అరటి దొప్పలో దీపాలు వెలిగించి నదిలో వదిలిపెడతారు. తెలుగునాట ఈ పర్వాన్ని విస్తృతంగా జరుపుకుంటారు. ముఖ్యంగా కృష్ణానదీ తీర క్షేత్రాలైనటువంటి విజయవాడ వంటి చోట్ల మార్గశిర శుద్ధ పాడ్యమికి విశేష సంఖ్యలో మహిళలు నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఇంటికి చేరుకున్న తర్వాత పోలి స్వర్గం కథను చెప్పుకొని అక్షతలు తల మీద వేసుకుంటారు. ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఇహలోక సుఖమే కాక పరలోక మోక్ష ప్రాప్తి కలుగుతాయి. స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే నోముల్లో పోలి స్వర్గం నోము ఒకటి. పురాతన కాలం నుంచి తన ఉనికిని కాపాడుకుంటూ వస్తోంది. ఈ నోము జరుపుకోవటానికి కారణమైన కథ జానపద కథలా అనిపిస్తుంది. వినటానికి ఆసక్తిగా, ఆచరించటానికి ఇష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఇక కథలోకి వెళితే, ఓ మారుమూల గ్రామానికి చెందిన రజక స్త్రీకి 5 కోడళ్ళు ఉండేవాళ్ళు. ఆ 5 కోడళ్లలో చిన్నది అయిన కోడలే పోలమ్మ. చిన్నప్పటి నుంచి కూడా పోలమ్మకు దైవభక్తి ఎక్కువ. పువ్వులు కోయటం, పూలు వెయిట్ చేయటంతోనే, ఈ పూలు కోసుకోవటం, పూజలు చేయటం, దాంతోనే ఆమెకి కాలం గడిచిపోయేది. ఏం చేసేది ఆవిడ? రోజంతా పూలు కోయటం, పూజలు చేయటం. పెళ్ళి జరిగేంత వరకు దైవంతో ఆమె ఏర్పరచుకున్న అనుబంధానికి ఎలాంటి ఆటంకము కలగలేదు. కానీ పెళ్ళి అయిన తర్వాత ఆమె ఆనందానికి గండి పడింది. పువ్వులు కోయటానికి, పూజలు చేయటానికి, అసలు గుడికి వెళ్ళటానికి కూడా వీలు లేకుండా పోయింది. అందుకు కారణం ఆమె అత్త. సాధారణంగా ఇంటి కోడలికి దైవభక్తి ఎక్కువగా ఉంటే ఎవరైనా మెచ్చుకుంటారు. కానీ పోలి విషయంలో అది తారుమారైంది. పోలి అత్తకు తాను మహాభక్తురాలిని అనే గర్వం ఎక్కువ. కొంతమంది అమ్మలక్కలు కూడా ఆమె వెనక చేరి భజన చేయటం వలన ఆమెలో మరింత అహంకారం పెరిగింది. పోలి కారణంగా తన పేరు కాస్త పోతుందని భావించి ఆమెను మాత్రం ఇంటి పట్టును ఉంచి మిగతా కోడళ్లను తీసుకుని గుడికి వెళ్ళి వచ్చేది. ఈ నేపథ్యంలో ఒక కార్తీక అమావాస్య రోజున పోలికి ఇంటి పనులు పురమాయించి ఆమెకు పూజా సామాగ్రి అందుబాటులో లేకుండా చేసి మిగతా కోడళ్లతో అత్త నదీ స్నానానికి వెళ్ళింది. పోలి ఏమాత్రం బాధపడకుండా బావి దగ్గరే స్నానం చేసి పత్తి చెట్టు నుంచి పత్తి తీసి వత్తిని చేసింది. చల్లకవ్వానికి ఉన్న వెన్నను తీసి దానితో దీపాన్ని వెలిగించి దైవానికి నమస్కరించింది. పోలి భక్తికి మెచ్చిన దైవం ఆమె కోసం పుష్ప విమానం పంపింది. ఊరు జనం చూస్తుండగానే పోలి ఆ విమానం ఎక్కింది. విమానం కొంచెం పైకి లేవగానే అక్కడికి వచ్చిన అత్త తాను కాకుండా తన కోడలు స్వర్గానికి వెళ్ళడానికి వీల్లేదంటూ పోలిని కిందకి లాగడానికి ఆమె కాళ్ళు పట్టుకుంది. ఆ వెంటనే మిగతా కోడళ్ళు ఒకరి తర్వాత ఒకరి కాళ్ళు ఒకరు పట్టుకుని విమానం నుంచి కిందకి వేలాడసాగారు. అది చూసిన దేవతలు పోలితో వారికి పోలిక లేదంటూ విమానం నుంచి కిందకి పడదోశారు. పోలి మాత్రం బంతితో స్వర్గానికి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ప్రతి ఏడాది ఆశ్వయుజ అమావాస్య మొదలు కార్తీక అమావాస్య వరకు ప్రతినిత్యం బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి నదీ స్నానం చేసి దీపం వెలిగించి పోలి కథ చెప్పుకొని అక్షంతలు తలపై వేసుకోవడం
ఆనవాయితీగా వస్తోంది. సర్వేజన సుఖినో భవంతు.